అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ మోనిక. ఇదొక్క ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకుంటే మనకి 60% ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. అదేంటో తెలుసా? వెయిట్, ఒబేసిటీ. ఎక్కువ ఉండడం వల్ల వచ్చే సమస్యలు ఎన్నో. వెయిట్ ఎక్కువ ఉన్నా పర్లేదు, బట్ హెల్తీగా, ఫిట్‌నెస్‌గా ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్. సో, బరువు తగ్గాల్సి ఉంటది. బరువు తగ్గాలంటే బరువు ఉండడం వల్ల వచ్చే సమస్యలు ఎన్నో అని చెప్పాము. ఫస్ట్ వచ్చేసి పెయిన్స్ కి వెయిట్ కి సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఒకవేళ ఫ్యాట్ అక్యుములేషన్ అరౌండ్ ద అబ్డామినల్ ఏరియాలో ఎక్కువగా ఉంటే మన సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే నిల్చున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ మన వెన్నుముక్క మీద ప్రెషర్ పడుతుంది. వెన్నుముక్క మీద ప్రెషర్ పడి నడుము నొప్పి రావడం సహజం. అది ఆల్మోస్ట్ అందరూ చూస్తూనే ఉంటారు. ఇంకొకటి మెయిన్ గా మోకాళ్ళ నొప్పులు ఆల్రెడీ చూస్తూనే ఉంటారు. ఇప్పుడు 40 years 45 years వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. మన బాడీలో వెయిట్ బేరింగ్ జాయింట్స్ వచ్చేసి మెయిన్ గా మోకాళ్ళు. మన శరీరంలో ఉన్న బరువు అంతా కూడా మన మోకాళ్ళు మోస్తాయి. సో ఇప్పుడు ఆల్రెడీ మీరు వినే ఉంటారు, గుజ్జు అరిగిపోయింది, మోకాళ్ళు అరిగిపోయాయి 40 సంవత్సరాలకి అని వినే ఉంటారు. అదంతా కూడా లేటర్ గా కార్టిలేజ్ టేర్ అనేసి ఆస్టియోఆర్థరైటిస్ అని డెవలప్ అవుతాయి. దీనికి బరువు తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి బ్రీతింగ్ ఇష్యూస్. వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల మన ఊపిరితిత్తులకి సరిగా శ్వాస అందక మనకు బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వస్తాయి. అది ఎలా అంటే మన పొట్ట చుట్టూ ఉన్న ఫ్యాట్ బ్రీతింగ్ అండ్ డయాఫ్రమ్ మూవ్మెంట్ ని స్లో చేస్తుంది. దానివల్ల మనకి సరిగా ఊపిరి అందదు. ఇంకా ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, ఇప్పుడు స్లీప్ యాప్నియా టెస్ట్ అని చేసేసి సిప్యాప్ బైప్యాప్ మెషిన్స్ అన్ని అంటగట్టేస్తున్నారు. ఇప్పుడు మనం బరువు తగ్గడం వల్ల ఏమవుతుంది, మన లంగ్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అయిపోయి బరువు తగ్గడంతో లంగ్స్ మీద ప్రెషర్ తగ్గి శ్వాస ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. థర్డ్, డయాబెటీస్ అండ్ ఒబేసిటీ రెండు కూడా ఇంటర్ రిలేటెడ్. ఎలా అంటారా, ఇప్పుడు డయాబెటీస్ అనేది జెనెటిక్స్ అని చెప్తూ ఉంటారు. మీ పేరెంట్స్కి ఉంది సో మీకు వచ్చింది, మీ గ్రాండ్ పేరెంట్స్కి ఉంది సో మీకు వచ్చింది అని చెప్తూ ఉంటారు. అది ఒక కాజ్ అయితే ఇంకొక కాజ్ వచ్చేసి మన లైఫ్ స్టైల్ చాలా చాలా ఇక్కడ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎలా అంటారా, మన బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ ఉండడం వల్ల సరిగా ఇన్సులిన్ అనేది సీక్రెట్ అవ్వదు. అది ఇన్సులిన్ సరిగా సీక్రెట్ అవ్వక మన బాడీలో సెల్స్ కూడా ఇన్సులిన్ సరిగా అందదు. దీనినే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. దీని వల్ల గ్లూకోజ్ మాలిక్యూల్స్ అంటే షుగర్ బాడీలో సెల్స్ కి వెళ్ళకోకుండా అది రక్తంలో పేరుకుపోతుంది. దీని రిజల్టే టైప్ 2 డయాబెటీస్ మెలిటస్. ఇది కాకుండా హార్మోన్స్ అండ్ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అవుతాయి. దాంతో కూడా ఇన్సులిన్ ఫంక్షన్ అనేది తగ్గుతుంది మన బాడీలో. ఫోర్త్ వన్, ఒబేసిటీ లింక్డ్ విత్ హార్ట్ డిసీజెస్ అండ్ బ్లడ్ ప్రెషర్. బరువు ఎక్కువ ఉండడంతో మన బాడీకి కూడా మన శరీరానికి కూడా ఎక్కువ బ్లడ్ అవసరం అవుతుంది. బ్లడ్ ఎక్కువ అవసరం అంటే పంప్ చేయాల్సిన హార్టే కదా. హార్ట్ మీద లోడ్ అండ్ స్ట్రెయిన్ ఎక్కువ అయ్యేసరికి మన హార్ట్ సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి. కొవ్వు పేరుకుపోవడంతో మన రక్తనాళాలు కూడా అంటే బ్లడ్ వెసల్స్ కూడా నేరో అయ్యి బ్లడ్ ఫ్లో తగ్గుతుంది. దీనివల్లే హై బ్లడ్ ప్రెషర్ డెవలప్ అవుతుంది. హై బ్లడ్ ప్రెషర్ కనుక లాంగ్ రన్ లో కంట్రోల్లో లేకపోతే, మనం మానిటర్ సరిగా చేయకపోతే హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్ అండ్ స్ట్రోక్ ఇవన్నీ కామన్ గా యంగర్ జనరేషన్ పీపుల్ లో కూడా మనం ఇప్పటిలో చూస్తున్నాం. ఫిఫ్త్, డైజెషన్ అండ్ ఒబేసిటీ లింక్ ఏంటో చూద్దాం. బరువు ఎక్కువ ఉండడం వల్ల జీఈఆర్డి, గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనేది కామన్ గా చూస్తున్నాం. జీఈఆర్డి అంటే నార్మల్ టర్మ్స్ లో చెప్పాలంటే గ్యాస్ట్రైటిస్. ఫ్యాట్ అక్యుములేషన్ అనేది పొట్ట మీద ప్రెషర్ పడి మన స్టమక్ లో యాసిడ్ అనేది సీక్రెట్ అవుతుంది. ఆ యాసిడ్ ని ఫుడ్ పైప్ ద్వారా పైకి వచ్చేసి దానితో మనకు గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్, యాసిడ్ పెప్టిక్ డిసీజ్ అని డెవలప్ అవుతుంది. ఇంకొకటి అన్హెల్తీ హీటింగ్ హ్యాబిట్, మోటిలిటీ తగ్గి అండ్ అన్హెల్తీ హీటింగ్ హ్యాబిట్స్ వల్ల ఇండైజెషన్, కాన్స్టిపేషన్, బ్లోటింగ్ ఎన్నో స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతున్నాయి. ఇది మీరు చూస్తూనే ఉంటారు. కొంతమంది చెప్తుంటారు ఇండైజెషన్ ఇవన్నీ బయట ఫుడ్స్ తినడం వల్ల. ఫస్ట్ మన గట్ మోటిలిటీ అనేది మెయిన్ గా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇప్పుడు జనరేషన్ పిల్లల్లో ఈవెన్ గర్ల్స్ అవ్వచ్చు, బాయ్స్ అవ్వచ్చు, ఇద్దరిలో కూడా ఇది కామన్ గా చూసే ప్రాబ్లం. గర్ల్స్ లో ఎక్సెస్ బాడీ ఫ్యాట్ అనేది ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ని డిస్టర్బ్ చేస్తుంది. డిస్టర్బ్ చేస్తే వచ్చే సమస్యలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్, తొందరగా మెనార్కి అటైన్ అవుతున్నారు ఇప్పుడు జనరేషన్ పిల్లలు. ఇంకొక కామన్ ప్రాబ్లం పీసీఓఎస్ అని వినే ఉంటారు. దీన్ని కనుక ట్రీట్ చేసుకోకపోతే అంటే ఎర్లీ స్టేజ్ లో, ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో యానోవులేటరీ సైకిల్స్ కామన్ పిల్లల్లో. ఫస్ట్ మీరు మెనార్కి అటైన్ అయిన తర్వాత లేటర్ గా బరువు ఎక్కువ ఉండడం వల్ల ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ని డిస్టర్బ్ అవుతూ మనకు పీసీఓఎస్ డెవలప్ అవుతాయి. దాన్ని కనుక ట్రీట్ చేసుకోకపోతే లేటర్ స్టేజెస్ లో వచ్చేది ఇన్ఫర్టిలిటీ. అదే అబ్బాయిలో చూస్తే
ఎక్సెస్ బాడీ ఫ్యాట్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. దానివల్ల డిలేడ్ ప్యూబర్టీ, లో స్పర్మ్ కౌంట్ అండ్ రెడ్యూస్ ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. ఫీమేల్స్ లో ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ కూడా చాలా కామన్. అదే విధంగా ఒబేసిటీ థైరాయిడ్ గ్లాండ్ మీద కూడా ఇంపాక్ట్ ఉంది. థైరాయిడ్ గ్లాండ్ ని కూడా స్లో చేస్తుంది. దానివల్ల హార్మోన్ రెగ్యులేషన్ కూడా సరిగా ఉండదు అండ్ మెటబాలిజం ని కూడా స్లో చేస్తుంది. అదే హైపోథైరాయిడిజం కి గురి చేస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మెంటల్ హెల్త్ అండ్ ఒబేసిటీ లింక్ చూద్దాం. ఇది 1-to-1 కనెక్షన్. యాక్చువల్ గా చెప్పాలంటే బరువు ఎక్కువ ఉండడంతో కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. యూజువల్ గా అందరిలో లో సెల్ఫ్ ఎస్టీమ్ గా ఉంటారు, వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకొని చూసుకుంటారు. వీళ్ళలో ఇంకొక ముఖ్యంగా చూస్తాం లెథార్జీ, అంటే ఎప్పుడు లేజినెస్ గా ఉంటారు. ఏదైనా పని చెప్పినా చేయలేకపోతారు, కాన్సన్ట్రేట్ చేయలేరు ఏదైనా వర్క్ లో కూడా. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ అండ్ శరీరంపై అసంతృప్తి, ఇవన్నీ కామన్ గా చూసే ప్రాబ్లమ్స్ వీళ్ళల్లో. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఉన్న వాళ్ళల్లో కామన్ గా చూసేది ఎమోషనల్ ఈటింగ్, లో ఫిజికల్ యాక్టివిటీ, అన్హెల్తీ ఫుడ్ చాయిసెస్ ఉంటాయి, డిస్టర్బ్ స్లీప్ అన్నిటికీ గురి చేస్తుంది. సో ఆల్మోస్ట్ ఈజీగానే వెయిట్ గెయిన్ అయిపోతుంటారు. మీరు ఇప్పటి వరకు చూసిన అన్ని సమస్యలు మెయిన్ సొల్యూషన్ ఏంటి తెలిసిందా మీకు? వెయిట్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైనా సమస్యతో డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఇన్ కేస్ మీరు కనుక హెవీ బిల్ట్ ఆర్ లార్జ్ బిల్ట్ లో ఉన్నప్పుడు డాక్టర్ గారు ఫస్ట్ డయాగ్నోసిస్ ఏదైనా సరే మనకి చెప్పడం ఏంటి, వెయిట్ తగ్గించుకోండి అమ్మా అని చెప్తారు. డాక్టర్ గారు మేము తినేది ఒక పూటే అంటారు, ఏదో 2 పూట్ల అని చెప్తుంటారు. సరే మీ డైలీ రొటీన్ ఏంటి అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి అని అడుగుతారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో 2 ఇడ్లీ లేదా ఒక దోశ అలా తీసుకుంటాం సార్. మధ్యాహ్నం వచ్చేసి అన్నం పప్పు కూర చారు తీసుకుంటాం. నైట్ వచ్చేసి రొట్టి, జొన్న రొట్టి కానీ చపాతీ కానీ రాగి ముద్ద కానీ తింటామని చెప్తుంటారు. ఇంకెక్కడండి ఒక పూట, 3 పూట్ల అయింది కదా, వండిన పదార్థం తింటున్నారు కదా 3 పూట్ల, అంటే మీరు 3 పూట్ల కూడా తిన్నట్టే, భోజనం 3 పూట్ల అవుతుంది. ఎగ్జాంపుల్, బ్యాంక్ లో డబ్బులు డిపాజిట్ చేయందే బ్యాంక్ లో బ్యాలెన్స్ ఎలా పెరుగుతుంది? అదే విధంగా మనం తినందే మన బరువు ఎలా పెరుగుతాం? సమస్య ఏదైనా అవ్వచ్చు, ఫస్ట్ వెయిట్ ని మేనేజ్ చేసుకుంటే మీరు పైన చూసి ఇప్పటి వరకు చెప్పిన సమస్యలన్నీ కూడా మీ హెల్త్ మీ చేతిలోనే కాపాడుకోవచ్చు. సరే, బరువు తగ్గాలంటే ఏం చేయాలి, ఎన్నిసార్లు తినాలి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.